ఓ తాత బావ బీరకాయ ముదురుతుంది బావా, కోద్దామా? ఎందుకు కనకాంబరం మొక్కలు కొంచెం తీసుకొద్దాం ఈరోజు. ఏంది బూట్లు తుడిచినా? ఇంకేమవుతా తుడుతలే బా, ఈసారి తుడుతాను. ఈసారి తుడుతాను. ఓకేనండి. ఇంకా గ్యాస్ పొయ్యి మొత్తం అయితే కడిగేసి శుభ్రంగా అయితే ఇల్లంతా సర్దేసుకున్నాను. కొన్ని అయితే అంట్లో అయితే బయట కడిగి పెట్టేసానండి. ఇంకా అయితే ఇంట్లో సర్దేసుకోవాలా. బట్టలు మొత్తం అయితే శుభ్రంగా ఉతికేసాను. హాయ్ అండి. ఇంకా చూసారు కదా ఇప్పటిదాకా. నేను మొన్న అయితే రీసెంట్గా జిగ్జాగ్ మిషన్ అలానే మోటార్ అయితే తెచ్చుకున్నా కదా. జిగ్జాగ్ మిషన్ అయితే బాగానే ఉంది. మోటార్ జిగ్జాగ్ మిషన్ వచ్చేసి ట్రబుల్ వస్తుంది, మోటార్ వచ్చేసి చాలా బాగుంది. కానీ ఈ కొత్తగా ఫస్ట్ టైం ట్రై చేయటం కదా జిగ్జాగ్ మిషన్, అందుకని చెప్పేసి అది కొంచెం ఉల్టా పల్టా చేస్తూ ఉంది. ఇంకా బట్టలు అయితే మొత్తం సర్దేసుకున్నాను. ఇంకా ఎంత సర్దినా అంతే ఉండేదండి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా జిగ్జాగ్ మిషన్ తీసుకొని గుంటూరు అయితే బయలుదేరుతున్నాను. అది కాక ఇంకా పండగ అయితే దగ్గరికి వస్తుంది కదా, అందుకని చెప్పేసి అందరూ ఇంకా బ్లౌజ్ కుట్టాలని చెబుతా ఉన్నారు. అందుకని చెప్పేసి చాలా బ్లౌజులు ఉన్నాయి కుట్టాల్సినవి. ఫస్ట్ జిగ్జాగ్ మిషన్ లేనిది ఏ పని కాదు, ఎందుకంటే చేతితో చేయాలంటే పొద్దుకులు చేతులు కండ్లు పట్టేసుకుంటున్నాయి. అందుకని చెప్పేసి నా వల్ల కావట్లేదు. ఇంకా గుంటూరు అయితే వెళ్ళి ఇంకా జిగ్జాగ్ మిషన్ బాగా చేయించుకొని అయితే వస్తాను. మా ఆయన వచ్చేసి పెళ్ళికొడుకాల టాప్ టిప్ అని రెడీ అవుతా ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాం బాబు మనం? ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఎంత రెడీ అవుతున్నావు? ఏంది నీకు పెళ్లి చూపులకి వెళ్తున్నావా? నన్ను ఇటమే ఎక్కువ నీకు. వాడుకోడు అన్నాడు అన్నాడు పెళ్లి చూపులకి అయితే వెళ్తున్నాడు అండి మా ఆయన. నన్ను అంటే జిగ్జాగ్ మిషన్ షాప్ కాడ వదిలిపెట్టేసి మా ఆయన వెళ్తాడు అనుకుంటా. అక్షయ్ మీ డాడీ నువ్వు పెళ్లి చూపులకి వెళ్తున్నారా? నేను వచ్చేసి తలస్నానం అయితే చేయించేసాను. శుభ్రంగా అయితే తలస్నానం చేశాను. ఇప్పుడు దాకా నిద్రపోయాడు. చికెన్ కొండం బంగారు కొండ. హాయ్ అమ్మా. హాయ్ హాయ్ అండి. నువ్వు డ్రెస్ చేంజ్ మరి, నువ్వు పెళ్లి కొడుకులు రెడీ అవ్వు. రెడీ అవుతున్నావు కూడా. నిద్రపోయి మొహం వాసిందమ్మ నాకు. తలకు కొంచెం నూనె పెట్టేసుకుని పిల్లకి ఒకటి వేసేసుకుంటా, బాగుండేది. పిల్లకి వేసానా అట్టే ఉంచానా చెప్పు. సరేనండి. ఈ జిగ్జాగ్ మిషన్ చెప్పే కదా, అది ట్రబుల్ ఇచ్చిందని ఇంకా అన్నీ అయితే కుట్టేసి ఈ విధంగా అయితే పెట్టేశాను. ఇంక 2 జాకెట్లు అయితే కుట్టేసానండి. ఇంక ఇగో ఇవన్నీ కుట్టాల్సినవి బ్లౌజులు చాలా ఉన్నాయి. మినిమం 15 జాకెట్లు లాంటివి, మామూలు జాకెట్లే. ఇంక ఇది వచ్చేసి శారీ, దీనికి ఫాల్స్ వేయాలా. ఇంకా జిగ్జాగే ఉండాలి కదా, అందుకని చెప్పేసి ఇంక ఇవన్నీ వేయాలి. అవన్నీ చేయాలంటే నా వల్ల కాదు, అంటే చేతి పని చేయాలంటే. అందుకని చెప్పేసి ఇంకా గుంటూరు అయితే వెళ్ళి ఇంకా అక్కడ నేను ఎక్కడ షాపింగ్ చేస్తాననేది చూసేయండి. ఒకసారి చూపించాను ఆ షాపు మీకు. అక్కడికి వెళ్ళినా కూడా ఆ అంకుల్ అంటాడు మా షాప్ చూపించు అంటూ ఉంటాడు. ఓకేనండి, ఇంకా ఆడికైతే వెళ్దాము. ఇంకా మిషన్ వచ్చేసి ఇంకా దీంట్లో అయితే పెట్టేశాను. ఇది వచ్చేసి మోడల్ బ్లౌజ్ అయితే కుట్టాలండి, వేరే ఆంటీది ఊళ్ళో అవ్వాలి. ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఈ శారీ తీసుకెళ్తాను. దీనికి లేస్లో ఇది వేసుకొద్దామని చెప్పి. ఓకేనండి, ఇంకా గుంటూరు అయితే వచ్చేసాము. మిషన్ అయితే బాగా చేయించుకోవడం అయిపోయింది. కొంచెం ఆయిల్ వేయలేదని ట్రబుల్ వచ్చిందంట, అదేం లేదు ఎక్కువ. హాయ్ ఎలా ఉన్నారు? బాగున్నారు. నేనైతే బాగున్నా, మీరు బాగున్నా. మా ఫుడ్ కోరుకున్నానండి. ఇంకా ఇప్పుడైతే మేము గుంటూరు చేసాం. ఈరోజే చెప్పింది కదా ఎందుకు వచ్చామో తెలిసింది. అయితే రిపేర్ వచ్చిందని చెప్పి ఇంకా అదేవిధంగా అయితే నేనైతే ఇంజనీర్ కూడా మార్చుకోవాలి. ఇంకా మార్చుకోవడానికి అయితే ఇంజనీర్ కూడా తీసుకున్నాను. ఒక ఇంజనీర్గా 500 అయినాయి. బండి
బండి కంటే కూడా ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ మార్చడం ఎక్కువైపోతుంది. డబ్బులనే బండికి ఇంజిన్ ఆయిల్కి అయిపోతున్నట్టు నేను అనుకుంటా. రోజా హాయ్ చెప్పు, రోజా డాన్స్ చేయాలి, డాన్స్ చేయి, ఏయ్ డాన్స్ చేయి. చూసాను కదా అక్షరాలు ఏం చేస్తున్నారు. ఎట్లా డాన్స్ చేసేది ఎట్లా? పాట పాడు, పాట పాడు. సరేనే, ఇప్పుడైతే ఇంజిన్ రిపేర్ చేయించుకొని అయితే మేమైతే ఇంక వెళ్ళబోతున్నాం. ఇంకా నెక్స్ట్ కూరగాయలు తీసుకోవాలంటే మార్కెట్ కడితే కూరగాయలు కూడా తీసుకొని పిల్లలకి అయితే తినే కూడా తీసుకోవాలి. ఇంకా 2 ఎకరాల ముందు ఉంది. పొద్దున అయితే ముందు కట్టలు వచ్చాను, ముందు అటు కడుతుంటాయి చాలా. ఇంకా ఇంకా ముందు కట్టలు కూడా అయిపోయాయి, ముందు కట్టలు అయిపోయినాయి. ఇంకా రేపు చర్చి పరిష్ట, రేపు సౌపాట్లు అయితే ఇంకా చర్చి పరిష్ట కాబట్టి ఇంకా రేపు అయితే చూద్దాం ఏ విధంగా జరుపుతారు చర్చి పరిష్ట అనేది కూడా. మరి మాస్టర్ అయితే చర్చి అయితే పక్కూరులోనే పలపడింది కూడా. ఇంకా బాగా చర్చి కూడా బాగా కట్టారు, పెయింటింగ్ కానీ అసలు చర్చి మామూలుగా బాగుంది. ఇంకా అప్పుడు చర్చి కూడా ఏదో చూపిస్తాను. అంతకుముందు చూసే ఉంటారు మీరు చర్చి కూడా. అంతకుముందు చూసిన చర్చి కూడా ఇప్పుడు ఇంకా పెయింటింగ్ వేసి అంతా బాగా డెకరేషన్ చేశారు. రేపు ప్రతిష్ట అంటే చర్చి ఓపెనింగ్ రేపే. ఇంకా అందుకని చెప్పి ఇంకా నాకైతే ఈరోజు రమ్మన్నారు పాస్టర్ అయితే, అందుకని అయితే ఇంకా నాకైతే పోవడానికి కుదరక ఈరోజు పాపం మరి అన్నయ్య అనుకుంటున్నాడేమో. రేపైతే మరి చర్చి పరిస్థితికి వెళ్తాం. ఆ చర్చి పరిస్థితి చూసాను ఏ విధంగా కట్టారు చర్చి అనేది కూడా. ఇప్పుడైతే రోజు అయితే ఇంకా పొద్దున్న పని చేయట్లే కానీ మిషన్ చెప్పిన మళ్ళీ రావాల్సి వచ్చింది. చూసా కదా ఇంకా పండుగ దగ్గరకు వస్తుంది కదా, జాయికి చూసుకోవాలి కదా అన్నీ కూడా అని చెప్పి ఇంకా మేమైతే మిషన్ తీసుకొని వచ్చేసాము. చూసారుగా, ఈయన తీసుకురావాలండి ఇదే బాగా చెప్పిన మాట ఏమన్నా ఓరగోరని అడుగుతాడు, ఆ విధంగా ఎగబడతా ఉంటాడండి. మామూలు కదా నేను వీణ కొనేవాడు చెప్పండి అమ్మేస్తాను, నాకు ఓర డబ్బులు అదిగో. చూసారు కదా, ఏదిరా కొట్టేదిరా ఏనా ఏ తిరిగి కొడుతున్నాయి అయినా కానీ ఇప్పుడే నువ్వు అరే తాళం కూడా చేస్తున్నాడు ఇప్పుడే. ఇది అసలు వై చేస్తాను నీకు అంటారా? చూసి అడుగుతా ఉండవు, గొడ్ల కూడా చూసి అడుగుతున్నావు పూర్తి వాళ్ళ అదిగో కొడుతా ఎంత చూపుతారండి. బడికి పోమంటే బడికి పోగానే బడికి పోడు మరి అదేమంటే తినమంటే కింటాలు తింటాడు, మాసం అయినా కానీ కూరలైనా కానీ. ఎవరు పెడతారా ఎరా మళ్ళీ అలుగుడు నీకు అసలు రాత్రి ఆదర్శగాడు అయితే ఏం అలిగినా ఎవ పడుతున్నాడు పిక్కు కాబట్టాడు. చూసారు కానీ ఇంకా పోయిన వాళ్ళిద్దరి కంటే కూడా ఇప్పుడు మామూలుగా గట్టులే కట్టున్నాడు. ఇంకా ఆదర్శ అన్నాడంటే ఆదర్శ అయితే మరి తేలిక పాపం చదువుకోవడానికి వెళ్తున్నాడు, ఆశ కూడా చదువుకోవడానికి వెళ్తుంది. వీడున్నాడు మోనట్లా తయారవుతున్నాడు, తాళం కూడా సిరియడానికి కూడా కడతలేదు, మనిషి మీద కాబడుతున్నాడు. కొడతావా పొడుస్తున్నాం వండని అంటున్నాడు. సరేనే చూసారు కదా, ఇప్పుడైతే ఈ మిషన్ బాగా అయిపోయింది. తీసుకొని వెళ్ళేటప్పుడు అయితే ఇంకా పిల్లలకి అయితే తీసుకుని వెళ్తానని చెప్పారు కదా. మేము దానికి ఏమైనా తీసుకోవాలా? అది బాగా చూపించుకొని ఇంటికి వెళ్ళి ఒకసారి ట్రై చేద్దాం. ఏం ట్రై చేస్తా? మిషన్ ఎట్ పని చేస్తాను ఏడ కుట్టుకో, ఇక్కడ కొడతా. ఇంటికి పోయినాక నేను కుట్టే విధానం చూపించారు కదా, అదే అని. ఏం కావాలి గుడ్డులో? ఏందయ్యా మళ్ళీ మంచి అయ్యారు అప్పుడే. పెద్ద నీకెందుకమ్మా మా నాన్న నేను నువ్వెవరు అమ్మా? మధ్యలో వచ్చే మధ్యలోనే ఉండు. నీకెందుకు అమ్మా? మా ఇష్టం అను, మా ఇష్టం. నువ్వు మధ్యలో వచ్చావు అనుకో పొడి చేస్తా. ఓకేనా రోజా? వెళ్ళిపోను, వెళ్ళిపోమ్మా రోజా, వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో. గడ్డి తింటాను ఇద్దరు. మేము వండుకొని తింటాం, మనం వండుకొని తింటాం, మేము వండుకొని తింటాం. అదిరా నా చెప్పాలి కాదు చెప్పాలి. బాగున్నారా? తిన్నారా? ఏం కూర? సరేనండి.
మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను బాగా చదవాలని అందరూ ఆశీర్వదించండి. హాయ్. పాట పాడు, పాట పాడరా. అచ్చా పాట బాగా పాడతాడు. ఇచ్చిందా పాడపాడు. పాడపాడు. ఏం పాట అది? పాట ఏం పాట అన్నా? పాటే పాట. ముద్దట పెడతా, ముద్దు పెట్టు. నీ ముక్కేదిరా? నీ ముక్కేది? నీ కళ్ళు అయ్యి కళ్ళు. నీ చెవులే చెయ్యి కాదు, చెవు. నీ తలకాయది. నేను అడిచాడు అడిచేస్తున్నాడు. ఏందమ్మా? ఓ అమ్మ పెద్ద. దిగులు పడకు సోదరా, దిగులు పడకు సోదరా. చూసారు కదండి పాపం, రోజా చాయ్ చేయలేదండి. చేస్తుంది. ఒక పక్క మిషన్ కొడతా, ఒక పక్క మళ్ళీ పనికి వెళ్తుంది పాపం. తగులుతుంది. న్యూస్ వస్తుంది కదా. చేయకపోతే ఇది వస్తుంది కొద్దిగా వెనకాల దారం తీసేయలేదు. వాళ్ళే అయిపోయినా ఇంకా ఏంది దానికి రిపేర్ అయింది అసలు? ఆయిల్ లేకనా? ఆయిల్ వేసుకోవాలంట మా తల్లి, ఆయిల్ లేకనంట. నువ్వు మధ్యలో ఆహారం నాటి తీసుకున్న దానికి కూడా ఆయిల్ అయితే బాగా ప్రిపేర్గా ఉంటుంది. మనం ఎట్లా ఉంటాం రోజు ఆయిల్ అండి. పని చేసినా పని చేయకుండా రోజు ఆయిల్ వేయాలంట.
సరే కానీ